ట్రెండ్ మారిపోతోంది. ఒకప్పుడు కెరీర్ కోసం పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడమే కాదు, పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా మానేసిన హీరోయిన్లు ఉన్నారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఏజ్ తో సంబంధం లేకుండా, కెరీర్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత అంతే బిజీగా సినిమాలు చేస్తున్నారు. అలా కెరీర్ పీక్స్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్లు ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. సినిమాల్లో హీరోయిన్ల సీన్ మారింది, స్క్రీన్ స్పేస్ కూడా మారింది. ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే సినిమా కెరియర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే అనే కాన్సెప్ట్ పోయి ఇప్పుడు పెళ్లైనా కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా అలా కెరియర్ పీక్ లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పెళ్లికి రెడీ అయింది. ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇలాంటి పీక్ టైంలో పెళ్లికి రెడీ అయింది. ఈ నెల 12న గోవాలో తన చిరకాల మిత్రుడు యాంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకోబోతోంది. ఇక నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న శోభిత అయితే సినిమాలు, ఓటీటీలు అన్న తేడా లేకుండా, సౌత్ నార్త్ అన్న డిఫరెన్స్ లేకుండా సినిమాలు చేసేస్తోంది. అయినా సరే నాగ చైతన్యని పెళ్లి చేసుకుని కెరియర్ కంటిన్యూ చేయబోతోంది. ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే కెరియర్ క్లోజ్ అన్నట్లు కాకుండా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి రెడీ అవుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార 20 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా ఇంకా ఏమాత్రం చార్మ్నెస్ తగ్గకుండా ఆ క్రేజ్ ని మెయింటైన్ చేస్తోంది. ఆల్రెడీ సౌత్ లో సత్తా చాటుతున్న ఈ హీరోయిన్ పెళ్లై 2 పిల్లల తల్లైన తర్వాత కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయినే అనిపించుకుంటోంది. మొన్నటి వరకు సౌత్ లో మాత్రమే సినిమాలు చేస్తున్న నయనతార ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇంకా బిజీ అయిపోయింది. జానర్ తో సంబంధం లేకుండా కమర్షియల్ మూవీస్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్, స్పెషల్లీ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంది నయనతార. సౌత్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక కెరీర్ కంటిన్యూ చేయడం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కానీ బాలీవుడ్ హీరోయిన్లు ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బిజీగా సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. అప్పటి వరకు హీరోయిన్ జస్ట్ ఏ క్యారెక్టర్ అనుకున్న వాళ్లకి యాక్టింగ్ తో కలెక్షన్లు కురిపించే సత్తా ఉన్న కమర్షియల్ ఎలిమెంట్ అని ప్రూవ్ చేసింది దీపికా పదుకొన్. పెళ్లైతే అసలు సినిమా కెరియరే మారిపోతుంది, అవకాశాలు రావు అన్న రూమర్స్ కి చెక్ పెడుతూ పెళ్లై 6 ఏళ్లు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 ప్లేస్ లోనే కంటిన్యూ అవుతోంది. ఈ సంవత్సరం తెలుగులో కల్కి సినిమాతో సౌత్ ఆడియన్స్ ను కూడా పలకరించిన దీపిక ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉంది. మరో 2-3 నెలల్లో కల్కి 2 షూటింగ్ పనుల్లో జాయిన్ అవ్వబోతోంది. 30లోకి ఇంకా ఎంటర్ అవ్వనే లేదు. కెరియర్ లో ఫుల్ సక్సెస్ ఇంకా చూడనే లేదు. కానీ ఆలియా మాత్రం పెళ్లి చేసుకుని కూతురు రాయాతో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరియర్ ని కూడా ఫుల్ ఫిల్ చేసేస్తోంది. 2.5 ఏళ్ల క్రితం కెరియర్ పీక్ టైంలోనే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఆలియా పెళ్లయ్యాక పెద్ద ప్రాజెక్ట్స్ తో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటోంది. కమర్షియల్ సినిమాలతో పాటు జిగరా లాంటి విమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీస్ చేస్తూ పెళ్లయ్యాక కూడా కెరియర్ ని ఫుల్ స్పీడ్ లో మెయింటైన్ చేస్తోంది. ఇక 1.5 సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న కియారా అయితే సౌత్ నార్త్ వరుస పెట్టి స్టార్ హీరోలందరి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నిజానికి కియారా పెళ్లైన తర్వాతే కెరియర్ స్పీడ్ పెరిగింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కియారా ప్రస్తుతం డాన్ 3, వార్ 2 సినిమాలతో పాటు తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తోంది. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 10 ఏళ్లకు పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ సంవత్సరమే తన బాయ్ ఫ్రెండ్ జాక్కీని పెళ్లి చేసుకుని ఓటీటీలతో పాటు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా కెరియర్ కంటిన్యూ చేస్తోంది రకుల్. పెళ్లి తర్వాతే రకుల్ భారతీయుడు 2 సినిమా చేసింది. అలా సినిమాలు చేస్తూనే పీక్స్ లో ఉన్న టైంలో పెళ్లిపీటలెక్కిన సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే సినిమా ఛాన్సులు రావనే ట్రెండ్ ని మార్చి పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్లు.